మేఘాలయ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అంటే మరొక ముందే మరొక ఇష్యూ తెరపైకి రావడం కూడా జరిగింది. మహబూబ్ నగర్లోని పెళ్లైన నెల రోజులకే భర్తని హతమార్చిన ఘటన ఈరోజు తెరపైన చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోని ఈ ఘటనలు చూసిన తర్వాత అసలు పెళ్ళంటే ఇష్టం లేనప్పుడు మొదట్లోనే చెప్పొచ్చు కదా, ఇలాగా హనీమూన్ కని తీసుకువెళ్ళడం కావచ్చు, లేకపోతే అక్కడ జనాల్ని పురమాయించడం కావచ్చు, చంపడం కావచ్చు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దానిపైన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడుతూ ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో మేఘాలయ ఇష్యూ మరొక ముందే అంటే పెళ్ళైన నెల రోజులకే అంటే మొత్తం అమ్మాయి ఫొటోస్ కావచ్చు, పెళ్లి ఫోటోలు, వీడియోలు అన్నీ చూసినా అన్నిట్లో కూడా తను హ్యాపీగా ఉంది. కానీ నెల రోజులకే హనీమూన్ కని తీసుకెళ్లడం కావచ్చు, లేకపోతే ఇలా చంపేయడం ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఇందులోని తన అమ్మాయి యొక్క తల్లి పాత్ర కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏం చెప్తారు? మొట్టమొదటి అసలు ఈ సంవత్సరం 2025 ఇలాంటి ఘటనలకే ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. అంటే ఇలాంటి ఘటనలు అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఆడపిల్లలు చదువుకుని సంపాదించుకుంటూ ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? మీరు చెప్పినట్టుగా ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు, చేసుకున్నాక ఆ భర్తని చంపడం ఎందుకండి? మీరు ప్రియుడితో వెళ్ళిపోతే వెళ్ళిపోండి, లేదు ఇతనితో తెగతెంపులు చేసుకోండి, ఏదైనా చేసుకోవచ్చు. యు ఆర్ ఎంటైటిల్డ్ టు కదా, మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. మీరు చెప్పినట్టు మొన్న సోనం అయింది, మనకి సోనం ఇష్యూ అయి ఇంకా గడవక ముందే తెలంగాణ అబ్బాయి పాపం గద్వాలకు చెందిన ఇతను ల్యాండ్ సర్వేయర్ పాపం తేజేశ్వర్ అతని పేరు. అతన్ని ఈ అమ్మాయి చేసుకోవటం ఎక్కడ, మన కర్నూలుకి చెందిన అమ్మాయి పాణ్యం దగ్గర ఎక్కడో. ఈ పెళ్ళికి ముందు ఏమైందంటే 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఆ పిల్ల మాయమైపోయింది. మాయమైపోతే ఇంక పెళ్ళి వద్దనుకున్నాక ఈ అమ్మాయి 16వ తారీఖు వచ్చి ఆ అబ్బాయికి ఫోన్ చేసి తేజేశ్వర్కి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేయకు, నేనేమో మా అమ్మ కట్నం ఇవ్వలేదని చెప్పి నేను భయపడి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను, ఇలా అబద్ధాలు చెప్తే అబ్బాయి కరిగిపోయాడు. తల్లి తండ్రి వద్దన్నారు అబ్బాయినమ్మ, నువ్వు నమ్మకు, చేసుకోవద్దు, ఆ పిల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే అప్పుడే డౌట్ ప్రియుడితో వెళ్ళిపోయిందని. అయినా కూడా ఆ పిల్లాడు కాదని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న మర్నాడు నుంచి ఆ పిల్ల ఆ బ్యాంక్ మేనేజర్ ఎవడో వాడితో మాట్లాడుతోంది, వాడు ప్రియుట. ఇంకో ఘోరం ఏంటంటే అదే బ్యాంకులో వీళ్ళమ్మ, ఈ అమ్మాయి వాళ్ళమ్మ ఏమంటారు స్వీపర్గా పనిచేసేది. ఆ అమ్మాయితో అతనికి కనెక్షన్ ఉన్నాక మళ్ళీ ఈ పిల్లతో కనెక్షన్ పెట్టుకుని, అంటే ఇంత చీప్ ఏంటండి ఇది? ఇప్పుడు తల్లితో కనెక్షన్ ఉన్న వాడితోటి ఈ అమ్మాయి ఉండడం ఎందుకు? అంటే అసలు వావి వరుసలు ఏమవుతున్నాయి? మనం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము? ఒక అనాగరిక సమాజం నుంచి, లేకపోతే ఆదిమ సమాజం నుంచి మనం ఒక ఏమనాలి, ఒక కుటుంబం, ఒక భర్త, ఒక భార్య, ఇలాగా అంటే మనం అలాంటి వ్యవస్థను ఏర్పరచుకుని మనం బహుభార్యత్వం నుంచి ఏకభార్యత్వానికి వచ్చి మన రాముడిని ఆదర్శంగా తీసుకునే ఈ దేశంలో ఈ రకంగా జరగటం ఏంటి? రెండోది, ఈ అమ్మాయి చేసుకున్న మర్నాడు నుంచి ఫోన్లు చేసి అతనికి, అంటే ఇప్పటికి 2000 కాల్స్ చేసింది అమ్మాయి ఆ అబ్బాయితోటి. అయితే గొడవలు అవ్వడం మొదలుపెట్టాయి. ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాక ఈ అబ్బాయిని ఎలాగైనా చంపించాలని బ్యాంక్ మేనేజర్ అనుకున్నాడు. ఆ బ్యాంక్ మేనేజర్కి బుద్ధి లేదండి, కనీసం ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోవచ్చుగా. ఆ పిల్లకి ఇష్టం లేదు, నేను తీసుకెళ్ళిపోతున్నానంటే పిల్లాడు కాదంటాడు ఆ తేజేశ్వరు. ఇప్పుడు ఏం చేశారు, మేము 10 ఎకరాలు కొన్నాము, ల్యాండ్ సర్వే చేయాలి, మీరు రండి అని ఇతని కారులో తీసుకెళ్ళి అక్కడ మనుషుల్ని ఇతను ఏర్పాటు చేసి, ఆ మనుషులతో పాటు తన కారు డ్రైవర్ని పంపించి, అంటే కూడా ఏం చేస్తున్నారని తెలుసుకోవటానికి, కారు ఎక్కాక అతన్ని బెదిరించి కత్తితోటి పొడి చేసి కత్తులు తీసుకుని వెళ్ళి, ఏం దుర్మార్గం అండి ఇది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఆడపిల్లలు తల్లితో సంబంధం పెట్టుకున్నాడు, రేపు పొద్దున్న ఏం నమ్మి నేను వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేకుండా పోయింది ఈరోజు. అసలు అక్కడ ఫస్ట్ మీరు అన్నట్టుగా వాడు అవకాశవాది అని తెలుస్తోంది. పచ్చి అవకాశవాది వాడు, తల్లితో పెట్టుకున్నవాడు నాకు తండ్రి సమానుడు అనుకోకుండా, ఇది ఎట్లా మీరు వరుసలు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగా తల్లికే దిక్కు లేదు, తల్లిని ఎలా చేస్తాడో, రేపొద్దున నన్నేం చేసి చూసుకుంటాడు, అసలు నేను ఏ వరుస కిందకు వస్తాను, నాకు అసలు తాళి కడతాడా? అంటే తాళి కోసం నువ్వు తేజేశ్వర్ని పెళ్లి చేసుకున్నావా? అంటే ఒక వివాహ బంధం అనేది కావాలనుకుని, ఎలాగ అక్కడ కుదరదు, ఆ బ్యాంక్ మేనేజర్ చేసుకోడు కాబట్టి నువ్వు చేసుకున్నావా? అంటే పెళ్ళి కావాలి అనుకుని, అంటే పెళ్ళి ఒకటితోటి మళ్ళీ నీ ఏమనాలి, నీ జలసాల వాట్ ఎవర్, ఐ డోంట్ నో వాట్ వర్డ్ ఐ హ్యావ్ టు యూజ్,
వాడితో గడుపుదాం అనుకున్నావా? ఏ మొగాడు ఒప్పుకుంటాడండి? ఆడవాళ్ళైనా ఒప్పుకుంటారా? ఒకప్పుడు మగ పిల్లల్ని చూసి భయపడేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలు అంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు హనీమూన్ అంటేనే భయపడుతున్నారు పెళ్ళయ్యాక. సో ఇప్పుడు హనీమూన్ కాదు, అది హనీ ట్రాప్లు అయిపోయాయి. ఇప్పుడు హనీమూన్లు అనేవి మగపిల్లల ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి అంటే మీకు ఒక సినిమా వచ్చింది బాలచందర్ది, మీకు గుర్తుందో లేదో, నాకు పేరు గుర్తు రావట్లా. ఆ సినిమాలో ఫటాఫట్ జయలక్ష్మి అమ్మాయికి అక్కడి నుంచి, ఆ సినిమా నుంచే ఫటాఫట్ అనే పేరు వచ్చింది. అది ఫటాఫట్ సినిమా అంటే అంతులేని కదా, నాకు సరిగా గుర్తులేదండి. అందులో తల్లి ఒకడు తల్లితో పెట్టుకుంటాడు సంబంధం. ఈ అమ్మాయికి తెలియకుండా ఫటాఫట్ జయలక్ష్మి కూడా వాడితోటే పెట్టుకుంటుంది. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, తల్లి అతనితో ఉండగా చూసి ఈ అమ్మాయి తట్టుకోలేక మేడ నుంచి దూకి చచ్చిపోతుంది. అంటే రియలైజ్ అవుతుంది నేను చేసింది తప్పు అని, కానీ ఇక్కడ తెలిసి తప్పు చేస్తుంది. అంటే సినిమాలు మీరు ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి మనం చెప్తున్నాం, సినిమాలు జీవితం కాదు. జీవితంలోంచి సినిమాల్లోకి కథ వెళ్ళొచ్చు, కొన్ని ఊహాజనితంగా కూడా ఉంటాయి, కానీ కొన్ని ఊహలు చాలా అసహ్యంగా ఉంటాయి. అది అలాంటి ఊహ ఇది. కాబట్టి ఈ అమ్మాయి నిజ జీవితంలో ఏదైతే చేసిందో ఇది క్షమించరాని నేరం అండి. మీరు దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీరు ఎవరినైనా ప్రేమించినా లేకపోతే ఎవరితోనే సంబంధం పెట్టుకున్నా మీకు ఇష్టమైతే కొనసాగించండి, అది మీ వ్యక్తిగతం. కానీ దానికోసం వేరే ఒక మంచి వ్యక్తిని మీరు పెళ్లి చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని బాధపెట్టి, వాళ్ళ తల్లిదండ్రుల్ని బాధపెట్టి ఏడిపించి ఈ పిల్లాడిని చంపేసి అల్టిమేట్గా మీరు ఏం సాధిస్తున్నారు? ఈరోజు ఇద్దరు తల్లి కూతురు జైల్లో ఉన్నారు, ఆ బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు వీళ్ళ జీవితాలు ఏంటి? అండ్ ఇంకొకటి మేడం, ఈ ఇన్సిడెంట్ ముందే ఆల్రెడీ సోనంకి సంబంధించిన ఇన్సిడెంట్ వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి, అయినా సరే వీళ్ళు ఇలాంటి స్టెప్పులు వేయడానికి మెయిన్గా ఇక్కడ చట్టం గట్టిగా లేదనుకోవచ్చా? అంటే ఏం చేస్తుందిలే, ఒకవేళ దొరికినా ఏం చేస్తుందిలే, మహా అయితే బెయిల్ మీదైనా బయటకు వచ్చేయచ్చు, మళ్ళీ నాకు నచ్చినట్టు నేను జీవించవచ్చు, ఎన్ని కేసులు మనం చూడట్లేదు అన్న దానిపైన ఇలాంటి ధోరణిలోనే ఇంకా ఇటువంటి కేసెస్ కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? ఎట్లా వస్తారండి? ఇప్పుడు బెయిల్ కావాలంటే బాగా రాజకీయ అండ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తెలిస్తే పోనీ డబ్బులు ఏమైనా వెదజల్లి ఏదో ఒక లాయర్ని పెట్టి తీసుకొస్తారనుకోవచ్చు. వీళ్ళు అసలు ఇలా పెట్టుకోవటమే, తల్లి స్వీపర్గా ఉన్నారు అంటేనే వాళ్ళ స్థితిగతులు ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి డబ్బు కోసం అనుకున్నా కూడా లేదు, సుఖం కోసం అనుకున్నా లేదు, బయటకు వచ్చేద్దాం అనుకున్నా జరిగే పని కాదు. కాబట్టి ఇక్కడ చట్టం తప్పు లేదండి. కాకపోతే ఏంటంటే మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా చిన్న క్లాసుల నుంచి సైకాలజీ క్లాస్ పెట్టాలి, సైకాలజీ ఒక సబ్జెక్టుగా చేయాలి. అంటే మరీ తీవ్రంగా కాకపోయినా కొంచెం సున్నితంగా చెప్పేలాగా, అసలు వాళ్ళ సైకాలజీ లెవెల్స్ ఏంటి కూడా తెలుసుకునేలాగా వాళ్ళ క్లాసెస్ ఉంటే వారానికి 1-2 పిల్లల్లో మానసిక పరివర్తన అనేది రావాలి, పరిణతి రావాలి. వాటి కోసం సైకాలజీ క్లాసులు పెట్టాలి. సైకాలజీ టీచర్ ఒక్కళ్ళైనా ఉండాలి ఒక్కొక్క స్కూల్లో. రోజుకి కాకపోయినా వారానికి 1-2 క్లాసులు తీస్తే కనీసం ఇలాంటి సంఘటనలు జరగవేమో. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా, తల్లి ఒకవేళ సంబంధం పెట్టుకున్నా, మన ఢిల్లీ కేసు మనం చూడలే, భర్తను వదిలేసి కూతుర్ని తనతో తీసుకెళ్ళి కూతుర్ని ఆ ప్రియుడికి అప్పచెప్పి, ఆ ప్రియుడి స్నేహితులకు అప్పచెప్పి అలాంటి తల్లుల్ని ముక్కలుగా నరికేసిన తప్పలేదు. అంటే చట్టాలు మార్చండి. మీకు సౌదీ అరేబియాలో ఉండే చట్టాలు తీసుకురండి. కాలో చెయ్యో నరకడం కాదు, అలాంటి తల్లుల్ని కాకులకి గద్దలకి వేసినా తప్పులేదు. For more videos like this, subscribe Big TV channel.